సార్ మీరు ఎప్పుడు చిన్న సినిమాల గురించి పోరాడుతుంటారు, చిన్న సినిమాలు బాగా ఆడాలని. యాక్చువల్లీ రిలీజ్ వల్ల చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాటి కలెక్షన్స్కు దెబ్బ పడుతుంది అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒకటండి, అది ఫస్ట్ నుంచి చెప్తున్నాం, రిలీజ్ అనేది ఒక ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు నేనేం కాదు, అందరూ మొత్తం చేస్తున్నారు. రిలీజ్ బాగున్నప్పుడు చిన్న సినిమాలకి థియేటర్ దొరకట్లేదని మధ్యాహ్నం 2:30 షో అడుగుతున్నాం. అందుకనే మన సబ్ కమిటీలో కూడా 2:30 షో కంపల్సరీ చిన్న సినిమాకి పెట్టాలి. 20% ఆక్యుపేషన్ అనేది మల్టీప్లెక్స్లో ఇవ్వాలి. అలాగే చిన్న సినిమాని బతికించాలి. అంటే రిలీజ్ అనేది ఒకటి, మార్నింగ్ 8 o'clock షో అనేది చిన్న సినిమాలు రావండి. చిన్న సినిమా ఎప్పుడు కూడా 2:30 షో వేస్తేనే వస్తాయి తప్ప 8 o'clock షో అనేది ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైం, అంటే ఒక ఫ్యాన్స్ ప్రీమియర్ షో కానీ, లేకపోతే ఇప్పుడు ఈ సినిమా ఉందండి 8 o'clock షోలో ఓపెన్ అవుతున్నాయి. రేపు సాటర్డే 4 o'clockకి 11th. అయితే 8 o'clock షో ఎప్పుడు కూడా ఫుల్ అయిపోతుందండి. మీరు వేస్తే చూడండి, నేను ఇప్పుడు ఒక 30 సార్లు వేసి ఉంటాను. మన ఇది రెబల్ అనే సినిమా, అంటే వర్షం అన్నీ నేను వేసిన సినిమాలు. రెబల్ అనే సినిమా వేస్తే 8 o'clock ఎప్పుడు వేసినా ఫుల్లే. అంటే అది 8 o'clock షో అనేది అది ఫ్యాన్స్ అంటారు, అంటే ప్రీమియర్ షో అంటారు. దానికి చిన్న సినిమాకి సంబంధం ఉండదు. ఈ సినిమా ఒక్కసారి ఫుల్ అయిందనుకోండి, మళ్ళీ 11 o'clock 2 o'clock అలా వేసుకుంటూ వెళ్తారు. కనుక రిలీజ్ ట్రెండ్కి చిన్న సినిమాకి సంబంధం ఉండదండి. కనుక 2 o'clock షో అనేది కంపల్సరీ 2:30 షో వస్తేనే చిన్న సినిమా బతుకుతుంది. 20% మల్టీప్లెక్స్ ఆక్యుపేషన్ వస్తేనే చిన్న సినిమా బతుకుతుంది. 100 రూపాయల లోపు టికెట్ ఉంటేనే చిన్న సినిమా బతుకుతుంది. 50 రూపాయల లోపు తినుబండారాలు ఉంటేనే చిన్న సినిమా బతుకుతుంది. కార్మికుడు బతుకుతాడు. ఇది నాది ఇప్పుడు కాదండి, నేను 25 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంటాను. నేను ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. అలాగని పెద్ద సినిమాకి వ్యతిరేకిని గాను, నేను చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తూ పెద్దవాళ్ళు బాగుండాలి, చిన్నవాళ్ళు బాగుండాలి. అలా ఉంటేనే ఇండస్ట్రీ నిలబడుతుంది, లేకపోతే ఇండస్ట్రీ నిలబడుతుంది. ఇండస్ట్రీ నిలబడాలి అంటే అందరూ ఉండాలి, అందరంలో మనం ఉండాలి, అంతే. ఓకే. ఆల్ ద వే లెజెండరీ డైరెక్టర్ అజయ్ గారు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి ఈ సినిమా ప్రమోట్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. I am not grateful sir, మీ నాతో సినిమా చేయనన్నారు. Anyway, jokes apart, I am very happy that Nati garu, Murli garu took initiative and releasing this film, and thank you very much. Yeah. ఒక్కటి నా వర్మ గారితో నాకు రిక్వెస్ట్ ఏంటంటే, మేము మర్డర్ అనే సినిమా చేసాం, మా పిల్లలు చేశారు, అది పెద్ద హిట్. తర్వాత మర్డర్ 2 ఒకవేళ చేస్తే వర్మ గారు మాకు చేస్తారా? ఆయన టైం దొరికితే ఈ లోపల నేను మర్డర్ అవ్వకపోతే ఎనీవే